వైట్ డిశ్చార్జ్ ఇది తరచుగా చూసే కండిషన్. సో చాలా మంది ఓపీడీకి వచ్చి వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇది నార్మలా లేకపోతే ఏమన్నా ప్రాబ్లమా? సో అసలు ఇవాళ డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్, కుకట్పల్లి. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది రెండు రకాలు. ఫస్ట్ అసలు నార్మల్ ఏంటి అని తెలిస్తేనే మనకు అబ్నార్మల్ డిశ్చార్జా కాదా అని మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. సో ఎవ్రీ మంత్ ఒక విమెన్ మెన్స్ట్రల్ పీరియడ్లో ఎలా అయితే హార్మోనల్ చేంజెస్ జరుగుతాయో ఆ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటూ ఉంటుంది అండ్ దాని యొక్క కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది. సో మామూలుగా మనం ఒక మిడ్ సైకిల్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఓవిలేషన్ అంటాం దీన్ని. సో ఆ టైంలో వచ్చే వైట్ డిశ్చార్జ్ అనేది పల్చగా కొంచెం తీగలాగా సాగుతూ ఉంటుంది. సో ఇది టోటల్లీ నార్మల్ డిశ్చార్జ్. అలానే ఒకసారి ఓవ్యులేషన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది వచ్చి దాని వలన ఈ డిశ్చార్జ్ అనేది కొంచెం థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది అండ్ పీరియడ్ వచ్చే ముందు కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తుంటాం. సో ఈ 2 కండిషన్స్ చాలా వరకు అది నార్మల్ డిశ్చార్జే. ఇంకా వేరే కండిషన్స్ ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తుంటాము అండ్ ఇంటర్కోర్స్ అప్పుడు కూడా. సో ఇవన్నీ ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్. నౌ అసలు వైట్ డిశ్చార్జ్ అనేది ప్రాబ్లం అని మనకి సస్పిషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం గమనించుకోవాల్సిన ముఖ్య విషయాలు, ఈ కన్సిస్టెన్సీ మారుతుందా అంటే మామూలుగా పల్చగా ఉన్న డిశ్చార్జ్ కాస్త బాగా థిక్గా అవ్వడము, పెరుగులాగా పడ్డము, లేకపోతే ఇంకొకటి కలర్ ఏమన్నా మారుతుందా. నార్మల్గా ఉండే మన వైట్ డిశ్చార్జ్ కొన్నిసార్లు గ్రీనిష్ ఎల్లో కలర్లో కానీ బ్లడ్ స్టెయిన్డ్ ఉండొచ్చు అండ్ ఈ కలర్ ఏమన్నా మారుతుందా కూడా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు కడుపులో నొప్పి కానీ, కింద వజైనా దగ్గర నొప్పి కానీ, లేకపోతే స్మెల్ రావడం, వాసనలాగా రాటుండటము, దురద పెట్టడా ఉండడము అండ్ ఎప్పుడన్నా హస్బెండ్ తోటి మీట్ అయినప్పుడు ఈ పెయిన్, దాన్ని డిస్పెనోరియా అంటాము. సో ఇవేమన్నా ఉంటే గనక ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది వస్తుంది. అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల యూరిన్లో మంట, బర్నింగ్ మిక్చరిషన్ అంటాం, ఇది కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వైట్ డిశ్చార్జ్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లడ్ స్టెయిన్ వస్తుంది, బ్రౌనిష్ కలర్లో వస్తుంది అని అంటే ఇది అఫ్ కోర్స్ రేర్, బట్ సర్వైకల్ క్యాన్సర్ అనే దాన్ని మనం ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఎగ్జామిన్ చేసి అసలు ఎటువంటి డిశ్చార్జ్, ఆ డిశ్చార్జెస్లో కూడా టైప్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్లో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్సా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సా, ఇంకేమన్నా ఆర్గానిజమ్స్ వల్ల వచ్చిందా అని చెప్పి దానికి డైరెక్టెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మనము కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు.